హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే షుగర్ కానీ, మైదా కానీ, అలాగే కోడిగుడ్డు కానీ లేకుండా కేవలం గోధుమ పిండి, బెల్లంతో ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అది కూడా ఓవెన్ లేకుండా చాలా సింపుల్‌గా స్టవ్ పైనే చేసుకోవచ్చు. గోధుమ పిండితో అయినా కూడా కేక్ అయితే స్పాంజీగా చాలా బాగా వస్తుందనమాట. సేమ్ మెజర్మెంట్స్‌తో ఫాలో అవుతూ చేశారంటే ఎవ్వరైనా కూడా ఇట్టే చేసేస్తారండి. అంత సింపుల్‌గా ఉంటుంది. రాబోయే క్రిస్మస్‌కు ఇలా ఒక్కసారి హెల్తీగా కేక్ ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వస్తుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి 2 మీడియం సైజు ఆరెంజ్ తీసుకొని గింజలు రాకుండా ఓన్లీ ఇలా రసం వచ్చేలాగా 2 ఆరెంజ్ల నుంచి రసం అయితే తీసుకోవాలి. ఇలా ఏదైనా స్ట్రైనర్ పెట్టుకొని రసం పిండుకున్నారంటే గింజలు మొత్తం సపరేట్ అయిపోతాయి. ఇలా ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు 1 టేబుల్ స్పూన్, అలాగే జీడిపప్పులు 1 టేబుల్ స్పూన్, ఇంకా ఎండు ద్రాక్ష 1 టేబుల్ స్పూన్, అలాగే నల్ల ఎండు ద్రాక్షలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్లమైన టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి వీటన్నింటినీ కనీసం 2 గంటల పాటు ఆరెంజ్ జ్యూస్లో నాననివ్వాలి. లేదంటే కనుక మీకు టైం ఉంటే రేపు కేక్ చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్సే ఏం తీసుకోవాలని లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి 2 చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు ఉంటే 2 యాలక్కాయలు వేసుకోవాలి. నా దగ్గర యాలక్కాయలు లేక యాలక్కాయల పొడి 1 స్పూన్ వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యారమిల్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకోవాలనుకుంటున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం పొడి తీసుకొని అందులో కొద్దిగా మిగిల్చుకొని మిగతాది మొత్తం ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉన్నారంటే కాసేపటికి బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోతుంది అనమాట. బెల్లం మొత్తం ఇలా క్యారమిల్ లాగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 కప్పు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీళ్ళని వేసుకొని కలుపుకునే కొద్దీ మనకు ఆ బెల్లం సిరప్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చేసుకోవటం వల్ల బెల్లం సిరప్ డార్క్ కలర్లోకి వచ్చింది కదా, దానివల్ల కేక్ కూడా మంచి కలర్లో వస్తుందన్నమాట. ఇలా బెల్లం సిరప్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మిగిల్చుకున్న బెల్లం పౌడర్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాలు అలాగే 1/2 కప్పుమైన ఆయిల్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కేక్ బ్యాటర్ కలుపుకునే ముందుగా స్టవ్ పైన కేక్ బేక్ చేయడానికి ఏదైనా మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని దానికి అడుగున స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టేసుకొని పైనుంచి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి ముందు ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న గిన్నెలోకి ఒక జల్లెడ పెట్టుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా గోధుమ పిండి మొత్తం గిన్నెలోకి జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా పైన 1 టేబుల్ స్పూన్ అయినా వెనిగర్ వేసుకున్నారంటే ఇలా పొంగుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే లైట్గా నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం వేయంగానే అది పొంగి కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు పిండిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్, అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఇంకా ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయల పౌడర్, ఇంకా ఆయిల్, పాలు, బెల్లం కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకొని బ్యాటర్ మొత్తాన్ని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే కేక్ బ్యాటర్ కనుక మరీ థిక్గా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకొని కేక్ బ్యాటర్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ ప్లమ్ కేక్కి రిబ్బన్ కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా థిక్గా ఉండాలన్నమాట. అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం గిన్నె మొత్తానికి అప్లై చేసుకోవాలి. తర్వాత పైనుంచి కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా డస్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండికి బదులుగా మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు.
నేను అందరికీ అవైలబుల్గా ఉండాలని ఇలా గోధుమ పిండితో డస్టింగ్ చేశానండి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసేయాలి. ఆ తర్వాత ముందుగానే ప్రీ హీట్ పెట్టుకున్న గిన్నెలో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెను కూడా పెట్టేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గిన్నెకి పైనుంచి మూత కూడా పెట్టేసి కనీసం 30 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను కేక్ బేక్ అయ్యే టైంలో కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నానండి. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ 30 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. అప్పుడైతే పిండి కొద్దిగా అంటుకుంటూ వచ్చింది. సో ఇంకొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకొని ఇలా టూత్ పిక్ గుచ్చుకొని చూశాను. కేక్ అయితే టూత్ పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అనమాట. అలా నీట్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు బయటికి తీసేసి కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత కేక్కి గిన్నెకి సైడ్ అంచుల్ని ఫస్ట్ కత్తితో లూజ్ చేసుకొని తర్వాత ప్లేట్లోకి రివర్స్లో గిన్నెని పెట్టేసి పైనుంచి ట్యాప్ చేసుకున్నారంటే కేక్ అయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదండి కేక్ ఎంత బాగుందో. ఎగ్గు మైదా ఇవేమీ లేకపోయినా కూడా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.